కురుక్షేత్రం యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు విజయం సాధించిన వారి మనసుల్లో భారం అలాగే మిగిలిపోయింది. ఎందుకంటే వారు తమ సొంత బంధువులను, గురువులను, సోదరులను సంహరించినారు. ఆ పాపం నుండి విముక్తి పొందడానికి వారు పరమేశ్వరుని ఆశ్రయించాలని నిర్ణయించుకొని మొదటగా కాశీ నగరానికి చేరుకున్నారు. కానీ శివుడు వారిని పరీక్షించాలని భావించి ఒక ఎద్దు రూపంలోకి మారి హిమాలయాల వైపు పారిపోయాడు. కానీ పాండవులు స్వామి వారిని వెతుకుతూ ఉత్తర దిశగా ప్రయాణాన్ని సాగించారు. చివరికి గుప్త కాశీ ప్రాంతంలో భీముడు ఒక విచిత్రమైన ఎద్దును చూశాడు. ఆ ఎద్దులో ఉన్న దైవిక ప్రకాశం చూసి అది స్వయంగా శివుడే అని గ్రహించాడు. భీముడు వెంటనే పరిగెత్తి ఆ ఎద్దును పట్టుకోబోయాడు. ఆ సమయంలో ఎద్దు భూమిలోకి దూరిపోవడానికి ప్రయత్నించింది. భీముడు వెంటనే తోక మరియు వెనుక ఉన్న కాల భాగాన్ని బలంగా పట్టుకున్నాడు. ఆ ఎద్దు శరీరం 5 భాగాలుగా విడిపోయి 5 భిన్నమైన ప్రదేశాలుగా ప్రత్యక్షమైంది. ఆ 5 ప్రదేశాలు నేటి పంచ కేదారాలుగా ప్రసిద్ధి చెందాయి. కానీ కేదారనాథంలో శివుడు తన వెన్నుపూస రూపంలో జ్యోతిర్లింగంగా ప్రత్యక్షమయ్యాడు. పాండవులు అక్కడే ఒక మహా ఆలయాన్ని నిర్మించారు. వారి భక్తి పశ్చాత్తాపాన్ని చూసిన శివుడు కరుణించి వారికి పాప విమోచనాన్ని కల్పిస్తాడు. చివరగా కేదారనాథం అంటే భూమిపై స్వర్గం, పాపాలపై కరుణ, మరణంపై విముక్తి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మిత్రమా.